ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఇవాల్టి వీడియోలో 2024వ సంవత్సరంలో స్కంద షష్ఠి లేదా సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు జరుపుకోవాలి, తేదీ, తిథి వివరాలు, ఈ రోజున పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఇంట్లో కానీ పుట్ట దగ్గర కానీ పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఇవన్నీ కూడా క్లియర్గా నేను ఈ వీడియోలో అయితే అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మన పురాణాల ప్రకారం ఈ స్కంద షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి జన్మించినట్లుగా మనకి తెలియచేయడం అయితే జరిగిందండి. ఈ స్కంద షష్ఠి లేదా సుబ్రహ్మణ్య షష్ఠి మనము ప్రతి సంవత్సరము కూడా మార్గశిర మాసంలో వచ్చేటువంటి శుద్ధ షష్ఠి తిథిన మనము జరుపుకుంటాము. ఈ రోజున ప్రత్యేకంగా మనము సుబ్రహ్మణ్య స్వామిని అయితే ఆరాధిస్తామండి. మరికొన్ని కథనాల ప్రకారం ఈ రోజున వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి వివాహం జరిగిన రోజు కూడా ఏ రోజు అని చెప్తూ ఉంటారండి. అందుకే చాలా దేవాలయాలలో సుబ్రహ్మణ్య స్వామికి వివాహం అనేది జరిపిస్తూ ఉంటారు. ఈ రోజున ఎటువంటి పనులు చేయాలండి అంటే, ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కనుక చేస్తే మీ జాతక రీత్యా ఏవైనా సరే కుజదోషాలు కానివ్వండి, లేదా జాతకరంలో ఏదైనా దోషాలు, ఏలినాటి శనులు కానివ్వండి, లేదా ముఖ్యంగా సంతాన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఈ రోజున తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే మీకు అతి శీఘ్రంగా సంతానం అనేది కలుగుతుందండి. మీ ఇంట్లో కనుక సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఉంటే ఫోటోకే మీరు పూజ చేసుకోవచ్చండి. ఒకవేళ సుబ్రహ్మణ్య స్వామి ఫోటో అనేది లేని వాళ్ళు మీ దగ్గరలో పుట్ట కనుక ఉంటే పుట్ట దగ్గరకు వెళ్ళి మీరు సర్ప రూపాన్ని అయితే మీరు ఆరాధించాలండి. పుట్టు దగ్గరకు వెళ్ళి మీరు ఆయనకి ఇష్టమైనటువంటి నైవేద్యాలు, చిమ్మిలి, వడపప్పు, సద్దలు, నువ్వులు ఇవన్నీ కూడా మీరు పుట్ట దగ్గర నైవేద్యంగా సమర్పించి మీరు వచ్చేటప్పుడు కొద్దిగా పుట్టమన్నును తీసుకొని మీ ఎవరైతే సంతాన సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు ఆ పుట్టమట్టిని వాళ్ళ గర్భాన్ని కనుక రాసుకుంటే అతి శీఘ్రంగా మీకు సంతానం అనేది కలుగుతుంది అని చెప్తారండి. సంతానమే కాదండి, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వలన ఎవరైనా సరే సంసారంలో ఏదైనా సరే ఇబ్బందుల్లో బాధపడుతున్న వాళ్ళు, భార్యాభర్తల మధ్య దూరం అనేది ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే వాళ్ళకి సంతానంలో కానీ అలానే సంసారంలో కానివ్వండి ఎటువంటి కష్టం లేకుండా వాళ్ళంతా అన్యోన్యంగా ఉంటారు అని చెప్తారండి. చాలామందికి ఇంటి దేవుడు కూడా సుబ్రహ్మణ్య స్వామి అండి. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున తప్పకుండా మీరు కావడి ఉత్సవం అనేది జరిపిస్తూ ఉంటారండి. ఒకవేళ కుదిరితే మీరు కావడి ఉత్సవం అనేది జరిపించండి. ఒకవేళ మీరు చేయలేని వాళ్ళు, జరిపించలేని వాళ్ళు ఎవరైనా సరే కావడి ఉత్సవం చేస్తున్నప్పుడు అందులో కూడా మీరు పాల్గొనండి, చాలా మంచిది. ఇంతటి విశేషమైనటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి 2024 సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం శుక్ల షష్ఠీ తిథి వచ్చేసి మనకి డిసెంబర్ 6వ తేదీన శుక్రవారం రోజున ఉదయం 10:51 నుంచి 7వ తేదీన శనివారం రోజున ఉదయం 9:26 వరకు మనకి షష్ఠీ తిథి అయితే ఉందండి. మన హిందూ ధర్మ ప్రకారం తెల్లవారుజామున సూర్యోదయం టైంలో మనకి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజున ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి మనకి 7వ తేదీన శనివారం రోజున ఉదయం మనకి షష్ఠీ తిథి ఉందండి. కాబట్టి 2024 సంవత్సరంలో స్కంద షష్ఠి లేదా సుబ్రహ్మణ్య షష్ఠిని మనము డిసెంబర్ 7వ తేదీన శనివారం రోజునైతే జరుపుకోవాలి. ఈ రోజు నక్షత్రం ధనిష్టా నక్షత్రం మధ్యాహ్నం 3:53 వరకు ఉంటుందండి. తదుపరి శతభిష నక్షత్రం అనేది మనకి ప్రారంభమవుతుంది. మరి ఈ రోజున పూజ ఏ సమయంలో చేసుకోవాలండి అంటే, వీలున్నంత వరకు ఇంట్లో కనుక మీరు పూజ చేసుకునే వాళ్ళు బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకోండి. లేదు అంటే ఉదయాన్నే మీరు 5:30 నుంచి 7:23 7:30 లోపల మీరు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చండి. ఈ రోజున అమృత ఘడియలు వచ్చేసి మనకి ఉదయం 6:38 నుంచి ఉదయం 8:12 వరకు మనకి అమృత ఘడియలు అయితే ఉన్నాయండి. ఈ సమయంలో మీరు పూజ అనేది చేసుకోవచ్చు. పుట్ట దగ్గరకు వెళ్ళి పూజ చేసుకునే వాళ్ళు ఉదయం మీరు 10:30 లోపల మీరు ఎప్పుడైనా సరే పుట్ట దగ్గరకు వెళ్ళి పూజ అనేది చేసుకోండి. ఈ రోజున పూజ చేసే వాళ్ళు తప్పకుండా ఉపవాసం ఉండి పూజ చేస్తే విశేషమైనటువంటి ఫలితాలు అనేటివి కలుగుతాయి. పూజా విధానం ఎలా చేయాలి, నియమాలు ఏం పాటించాలి, నైవేద్యం ఏం పెట్టాలి, ఇవన్నీ కూడా నేను మీకు తర్వాత వీడియోలో అందిస్తానండి. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున